అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయేది టమాటా కారం రెసిపీ అండి. చాలా అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఏ రెసిపీలోకైనా ఇడ్లీ, దోశ, చపాతీ, పుల్కా, టిఫిన్స్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలతో పాటు 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను గుళ్ళు కానీ తీసుకోవాలి. అది మన చాయిస్ని బట్టి ఉంటుందండి. ఈ పప్పులన్నీ కూడా వేగాలి. అట్లానే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా వేగాలండి. ఒక 50% వేగిన తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇవి ఎక్కువసేపు వేగాలి కాబట్టి ముందుగా వీటిని వేసేసుకోవాలి. చూడండి, పప్పులన్నీ కూడా క్రిస్పీగా ఫ్రై అయిపోయి నాకైతే మంచి ఫ్లేవర్ తెలుస్తుంది. కాబట్టి ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇందులో ఒక 10 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కారం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను. మీరు కారం ఎక్కువగా ఉంటే కనుక మ్యాక్సిమం ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. కారాన్ని బట్టి మిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోనే 2 ఇంచుల వరకు చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏం వేసుకోవాల్సిన పని లేదండి. ఆయిల్ ఉంది 1 స్పూన్ వరకు, అందుకని నేను వేసుకున్నా. మీకు ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులో మీడియం సైజ్ టమాటాస్ ఒక 3 వేసుకొని ఇలా బద్దల్లా కట్ చేసుకోవాలి. ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయలను ఒక 2 సన్నగా ఇలా బద్దల్లా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఈ టమాటా ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టామనుకోండి. చూడండి, మెత్తగా మగ్గిపోయింది. టమాటా ఉల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, టమాటా అనేది చాలా బాగా ఫ్రై అయింది. ఇట్లా టమాటా మిశ్రమం అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈలోగా ముందుగా మనం మిక్సీ జార్లో తీసుకున్నవన్నీ కూడా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి ఇవన్నీ కూడా అవన్నీ కాస్త బరకగా పౌడర్ చేసుకున్న తర్వాతే మనం టమాటా ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అవి చల్లారేలోపు అదే కడాయిలో తాలింపు వేసేసుకుందామండి. పచ్చడికి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారిపోయిన టమాటా ముక్కలు ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్మూత్గా ముక్కలు మనకు పలుపులు తగలకుండా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఎంత మెత్తగా స్మూత్గా ఉంటే అంత బాగుంటుంది. ఈ పచ్చడి అనేది ఇడ్లీ, టిఫిన్ దేనికైనా సరే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చేశారనుకోండి 1 వీక్ వరకు ఉంటుంది. మీరు కూడా రెసిపీని ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. పునుగులు, టిఫిన్ ఏదైనా సరే చాలా సూపర్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా చాలా హైలైట్ అండి. ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. నేను ఇక్కడ పునుగులతో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా వేడివేడి బజ్జీల్లో వేసాను గోధుమ పిండితోటి. ఆ బజ్జీల్లోకి చేసుకున్నాను ఈ కారం అనేది. మీరు వేడివేడి అన్నంలోకైనా సరే సూపర్గా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి చేసి పెట్టుకున్నారనుకో 1 వీక్ వరకు పచ్చడి పాడవకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేసేయండి.